చక్కగా దేవుని ఆరాధన చేశాం. హృదయపూర్వకమైన స్తుతులు దేవునికి అర్పణ చేయగా దేవుడు వాటి యందు ఆనందించినందుకై దేవునికి మరి ఒకసారి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మంచిది. వాక్య భాగంలోనికి వెళదాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. అపొస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము. కొన్ని మాటలు మనం ధ్యానానికి తీసుకుని వద్దాం. మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, నీగరె అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకున్నాం. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలీసబెతుకు నీకు కుమారుడిని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇశ్రాయేలు ఇళ్లలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. సహాయం కొరకై ప్రార్థన చేసుకున్నాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా జీవాధిపతి, మీకే స్తోత్రాలు. మహాకాశములు పట్టజాలని మహిమగల దేవా, మీ ఎదుట సాగిలపడుతున్నాం. మా ప్రభు దినములో ఆరాధనలు, ఆత్మ సంబంధమైన బలులు అర్పణ చేయగా మీరు వాటిని అంగీకరించినందుకై స్తోత్రాలు. ఆయా స్థలాల్లో కూడుకుంటున్న మా ప్రియులకును మీ ఆదరణ సంపూర్ణంగా అనుగ్రహించి ఉన్నందుకై స్తోత్రాలు. ఇప్పుడు మీ వాక్య ధ్యానం కొరకై మేము సిద్ధపడి ఉన్నాం. నిష్ప్రయోజకుడు, బలహీనుడు, ఎన్నిక లేనివాడు మీ పక్షంగా నిలిచి ఉన్నాడు. ఆత్మ సంగతులు ఆత్మ ద్వారా వివేచించుటకును మమ్మలను సిద్ధపరచండి. మాకు తెలియని అంధకార శక్తుల ప్రభావమును వెలుపట బంధించి మీ నామమునకు రావలసిన కీర్తి మహిమలు మీరే సంపూర్ణంగా కలుగు చేసుకుందురని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపణ చేయొచ్చు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, 2 వాక్య భాగాలు. అపొస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము, అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. ఈ 2 సందర్భాలలో ప్రభువు తన పని కొరకై పిలిచిన వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 13వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథంలో అంతియోకయలో ఉన్న స్థానిక సంఘములో ఉన్న ప్రియులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా వారి ప్రార్థనకు దేవుడు ఒక
సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం ఏమిటంటే, దేవుని పని కొరకై కొందరు వ్యక్తులను ఆయన ప్రత్యేకపరిచాడు. మనం అక్కడ వాక్య భాగంలో చదువుకున్నాం. అక్కడ సంఘము ప్రార్థన చేసింది. లూకా సువార్త 1వ అధ్యాయంలో యాజకుడైన జకర్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2 ప్రార్థనలు అపొస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో, అలాగే లూకా సువార్త 1వ అధ్యాయంలో 2 సందర్భాలలో కూడా ఇద్దరు వ్యక్తులు లేదా కొందరు ప్రార్థన చేశారు. ఈ ప్రార్థనకు దేవుడు వెంటనే వారికి సమాధానము అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏమై ఉంటుంది ఆ ప్రార్థన? మాకు పని కొనసాగించువారు కావాలి. ఈ పనిని కొనసాగించువారు మా సంఘాలకు కావాలి. పని కొనసాగించుటకు ఇష్టపూర్వకముగా ప్రత్యేకపరుచుకునేవారు మాకు కావాలి. ఇది వారి యొక్క ప్రార్థన. ఒకసారి మరి 13వ అధ్యాయం అపొస్తల కార్యముల దగ్గరికి వద్దాం. 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి అని వారితో చెప్పిన వాడెవరు? పరిశుద్ధాత్ముడు పౌలును బర్నబాను నేను పిలిచిన పని కొరకై వారిని ప్రత్యేకపరచుడి అని వారితో తెలియపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి అని చూస్తున్నాం. పని కొరకై వారిని పంపిరి అని ఈ భాగంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు అంత్యోకయలో సంఘం ఏర్పడింది. ఆ సంఘములో వారి పెద్దల పేర్లు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. కొందరి పేర్లు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. వారితో పాటు బర్నబా, సౌలు కూడా ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ దాదాపుగా సంఘ పెద్దలు 5 మంది పెద్దలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. ఈ 5 మంది పెద్దలతో పాటు 2 వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ 2 వ్యక్తులను దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకై వారిని పిలిచినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఒకడు దేవుని పని కొరకై నిర్ణయించబడాలంటే దేవుడు తన పని కొరకై ఆ సేవ నిమిత్తమై పిలవాలి అంటే ఆ పిలుపు దేవుని యొద్ద నుండి రావాలి, మానవుల యొద్ద నుండి కాదు. మానవులు అనేక విధాలుగా మనలను ప్రత్యేక పనుల కొరకై పిలుస్తారు, కానీ మానవులు పిలిచిన పని వేరు, దేవుడు పిలిచిన పని వేరు. అపొస్తలుడైన పౌలు ఒకప్పుడు దైవభక్తి గలవాడే, దైవనిష్ట గలవాడే, ధర్మశాస్త్రమునందు ప్రవీణుడైన వాడు, బహుగా ఆసక్తి గలవాడు. ఆ తరము వారిలో, ఆ యవ్వనులైన ఆ తరము వారిలో అందరికంటే విశేషమైన భక్తి గలవాడు పౌలు. ఆనాటి యూదులు ఆయన ఏం కోరుకున్నారంటే ధర్మశాస్త్ర సంబంధమైన నిష్ఠ నియమాలు కలిగిన వాడుగా ఆ సేవలో ఉండాలి అని ఆనాటి యూదులు కోరుకున్నారు. కానీ పౌలును దేవుడు ఆ పని కొరకై, మానవుల పని కొరకై ఉండనీయలేదు. దమస్కు మార్గములో పౌలును వెంబడించి పౌలును బలపరిచి ప్రత్యేకమైన పని కొరకై నిర్ణయించిన వాడు దేవుడే. అలాగే లూకా సువార్తలో మనం చదివిన భాగంలో కూడా జకర్యా యొక్క ప్రార్థన ఏమంటే, అయ్యో నేను పదవీ విరమణ చేసే కాలం దగ్గరకు వచ్చింది. యాజకులు, ప్రధాన యాజకులు 50 సంవత్సరాలు నిండిన తరువాత వారు పదవి నుండి విరమణ పొంది ఊరకుండవలెను అని రాయబడి ఉంది. ధర్మశాస్త్ర గ్రంథములో, లేవియ కాండములో ఆ సంగతులు రాయబడి ఉన్నాయి. 50 సంవత్సరములు నిండిన యాజకులు వారు పని నుండి విరమణ పొంది వారు ఊరకుండవలెను అని రాయబడి ఉంది. కనుక జకర్యా పదవీ విరమణ చేయబోతూ ఉన్నా ఇంకా అతనికి సంతానము లేదు, వారసుడు లేడు.
అతనికి వారసుడు లేడు. కనుక జకర్యా యొక్క ప్రార్థన ఏమిటంటే వారసత్వ బాధ్యతలు కలిగి ఉండే ఒక వారసుడు కావాలి. తమ గర్భమున పుట్టే ఒక వారసుడు వారికి కావాలి. ఎందుకు కావాలి? ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని విధిని నెరవేర్చున్నట్లుగా గుడార సేవ చేయగలిగిన యాజకుడు వారి చేతిలో అవసరం. కనుక ఒక కుమారుడు కలగాలి అని కనుక గబ్రియేలు దూత మాట్లాడిన మాటల్లో మనకు అర్థమవుతున్నది ఏమిటంటే జకర్యా నీ ప్రార్థన వినబడినది అని అక్కడ తెలియపరిచాడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆ ప్రార్థన అంశం మనకి అర్థమైపోతుంది. లూకా సువార్త 1వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ 11వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనం. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి పడి భయపడిన వాడాయన. అప్పుడా దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. ఏమిటి ప్రార్థన? నా భార్య గొడ్రాలై ఉన్నది కనుక నాకు యాజకత్వ వారసుడు లేడు. ఇప్పుడు వారసుడు కావాలి అనే ప్రార్థన దేవుడు ఆలకించి గబ్రియేలు దూత ద్వారా దేవుడు జకర్యాతో తెలియపరుస్తున్నాడు. నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును అన్నాడు. అంటే ఆ కుమారుడు నీవు చెప్పినట్లుగా చేస్తాడు అని, లేదా నీ ఉద్దేశం ఏదైతే ఆ కుమారుని పట్ల ఉందో అది నెరవేరడానికి నీ కుమారుడు పుట్టబోతున్నాడు అని అర్థం. ప్రియులారా, 2 భాగాలలో మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు తన పని కొరకై మానవులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయా కాలములలో ఆయా సమయాలలో దేవుడు తన పని కొరకై ప్రజలను ప్రత్యేకపరుచుకుంటున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచిన దేవుడు, ఆదికాండం 32వ అధ్యాయంలో మోషేను పిలిచిన దేవుడు, దావీదును పిలిచిన దేవుడు ఆయా కాలములలో ఆయా సమయాలలో దేవుడు తన పని కొరకై మానవులను ప్రత్యేకపరుచుకుంటాడు. కనుక ఏ మానవుడైతే ఒక కాలంలో ఉన్నాడో ఆ కాలములో దేవుని గురించిన సంగతులు చెప్పవలసిన బాధ్యత ఆ కాలంలో ఉన్న విశ్వాసులకే ఉంది. ఆనాడు అబ్రహాము కాలములో అబ్రహాము విశ్వాసి, అనేకులు అవిశ్వాసులు ఉన్న కాలంలో దేవుడు అబ్రహామును ప్రత్యేకపరుచుకున్నాడు. అవిశ్వాసుల యొక్క బాధ్యత విశ్వాసి అయిన అబ్రహాముకు ఉంచాడు. నోవహు కాలములో 7వ అధ్యాయంలో అవిధేయులైన ప్రపంచ జనులు ఉన్న కాలంలో నీతిమంతుడైన నోవహును ఏర్పాటు చేసుకుని నోవహుకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ కాలంలో అవిధేయులైన వారిని గురించిన బాధ్యత నోవహు చేతిలో పెట్టాడు. అలాగైతే ఈరోజు మనం కూడా ఆలోచన చేద్దాం. ఆనాటి తరము అవిధేయులకు విధేయులైన వారు బాధ్యులైతే, ఆనాటి అవిశ్వాసుల కొరకై విశ్వాసులైన వారు బాధ్యులైతే, ఈనాటి తరములో అవిశ్వాస లోకములో విశ్వాసులమైన మన బాధ్యులం. విశ్వాసులమైన మనము దేవుని చేత ప్రత్యేకించబడి ఆయన పని కొరకై కేటాయించబడి ఆయనను గురించి అనేకులకు తెలియపరిచి అనేకులను అవిధేయత నుండి విధేయతలోనికి తీసుకుని రావడానికి ఈ తరము వారిలో మనమే బాధ్యులం. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ బాధ్యత నుండి మనం వెలుపలికి వెళ్ళలేం. జకర్యా కుమారుడు దేవుడు అప్పగించిన బాధ్యత నుండి వెలుపలికి వెళ్ళలేడు. అపొస్తలుడైన పౌలు తనకు అప్పగించిన పని నుండి అతడు వెలుపలికి వెళ్ళలేడు. గొర్రెల దాపులో ఉన్న దావీదు తనకు అప్పగించిన పని నుండి వెలుపలికి వెళ్ళలేడు. ఈ రోజు నీవు నేను కూడా మనకి ఏ పని ప్రత్యేకించబడిందో ఆ పని నుండి వెలుపలికి వెళ్ళలేం. అయితే అసలైన విషయం ఏంటంటే మనల్ని దేవుడు ఏ పని కొరకే పిలిచాడో మనకు తెలియదు. మనకు ఎందుకు తెలియదంటే మనం దేవుణ్ణి అడగట్లేదు. దేవునికి తెలుసు మనలో ప్రతి విశ్వాసి, అది స్త్రీలే కానీ పురుషులే కానీ వాళ్ళు ఎవరైనా కానీ, ప్రతి మానవుణ్ణి స్త్రీ పురుషులను దేవుడు రక్షించుకున్నాడు.
ఊరికే రక్షించలేదు, ఊరికే రక్షణ వారికి ఇవ్వలేదు. రక్షణ ఇవ్వడానికి దేవుని కారణాలు ఉన్నాయి. మన బంధువుల్లో, మన రక్త సంబంధుల్లో ఎందరో దేవుని నమ్మని వారు ఉన్నా మనలను ప్రత్యేకంగా దేవుని వైపు ఆకర్షించడానికి దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక తెలుసుకోవడానికి దేవుని యొక్క పాదాల దగ్గర మనం సాగిలపడి అడగాలి. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని దేవుడు పిలిచిన పని కొరకై ప్రత్యేకపరచిరి. ఎప్పుడైనా ఆలోచన చేశావా విశ్వాసి? దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడో, ఎందుకు రక్షణలోనికి తెచ్చాడో ఎప్పుడైనా అడిగావా? దేవా నేనేమి చేయాలి? అపోస్తలుడైన పేతురు 2వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆయన ప్రసంగం చేస్తూ ఉండగా అనేకుల హృదయాలు వెలిగించబడ్డాయి. వాళ్ళు వెంటనే వేసిన ప్రశ్న ఏమిటంటే, అయ్యా మేము ఇప్పుడేం చేయాలి? అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలలు చెరసాలలో వాక్యము బోధిస్తూ ఉండగా చెరసాలలో ఉన్నవారు విని, చెరసాల అధికారి విని, అయ్యలారా నేను ఇప్పుడు ఏమి చేయాలి? ఈ రోజున అన్యాయమైన తరము వారిలో మనం ఉన్నాం. ఏమిటంటే దేవుడు మనకు ఏమి పని అప్పగించాడో తెలుసుకోమో ఆ పని చేయడానికి ముందుకు రాం. వ్యర్థమైపోయిందా మన జీవితం? 40 ఏళ్ళో, 50 ఏళ్ళో, 70 ఏళ్ళో, 80 ఏళ్ళో బ్రతుకుతున్నాం. ఈ 80 సంవత్సరాల కాలంలో దేవుడు మనకి ఏ పని ఇచ్చాడు? ఆ పనిలో మనం సమర్థులుగా దేవునికి ఇష్టమైన కార్యాలు చేసి ముగించగలిగామా? మానవుని యొక్క పుట్టుక కాదు ముగింపు ముఖ్యం. మానవుని యొక్క జీవితకాలం ముగింపు ముఖ్యం. ఈ ముగింపు కాలంలో దేవుని యొక్క పనికి విధేయులమై ఉన్నామో లేదో ఆలోచన చేయాలని దేవుడు మనల్ని ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, 1-2 తలంపులు జాగ్రత్తగా మనకంటే ముందుగా పిలువబడిన వారు ఎలా విధేయులయ్యారో ఆలోచన చేసి మనం ఎలా విధేయులు కావాలో నేర్చుకుందాం. ఈ వాక్య భాగాలన్నీ కూడా యుగాంతమందు నరులకు బుద్ధి కలుగుటకై దేవుడు మన కొరకై విరాయించి పెట్టిన లేఖనములు అని గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చదివిన లూకా సువార్తలో 1వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఒక మాట చూడండి, 14వ వచనం ఒకసారి చూడండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై. ఎవరతడు? ఇంకా పుట్టలేదు, పుడతాడో లేదో కూడా వృద్ధురాలైన ఒక స్త్రీ కనబడుతున్న పిల్లవాడు. అసాధ్యమైన కాలములో భూలోకములో అడుగు పెట్టబోతున్న పిల్లవాడు. అతడు అని సంబోధించాడు. అతడు ఎవరి దృష్టికి గొప్పవాడు? ప్రభు దృష్టికి. ఒక ఆకాశం నుండి, పరలోకము నుండి ఒక డిక్లరేషన్ వచ్చింది, ఒక ప్రకటన అతని గురించి. అతడు పుట్టక మునిపే ఆకాశం నుండి, దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక సమాచారం ఏమిటంటే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఉంటాడు. వాస్తవంగా యాజకులందరూ గొప్పవారే, ఇశ్రాయేలీయులందరికీ యాజకులు గొప్పవారే కదా. 12 గోత్రాలలో కూడా ఈ లేవీయులు ఉంటారు. వారికి ప్రత్యేకమైన స్థలము లేదు. ప్రతి గోత్రములో వారికి 10వ వంతు భాగము వారి స్థలముగా కేటాయించబడి వారి సేవ కొరకే నిర్ణయించబడుతుంది. వారి పాళెములోనే ఆశ్రయపురాలు దేవుడు 6 ఆశ్రయపురాలు దేవుడు వారికి ఇచ్చాడు. ప్రియులారా, యాజకులకు కలిగిన గొప్పతనం ఇంత అంత అని చెప్పడానికి వారు శ్రేష్టమైన వారు, దేవునికి మానవులకు మధ్యవర్తులుగా ఉన్నవారు అహరోను వంశంలో వచ్చినటువంటి యాజకులు. అలాగైతే యాజకులందరూ గొప్పవారే గాని, ఎఫోదు ధరించిన వారందరూ గొప్పవారే గాని, తలపాగా ఉంచుకున్న వారందరూ గొప్పవారే గాని, ఊరిము తుమ్మిములు కలిగిన వారందరూ గొప్పవారే గాని, ఈ తండ్రి జకరియా తన కుమారుడు గొప్పవాడుగా, భూలోకములో గొప్పవాడుగా ఉండాలని కోరుకున్నాడు. గాని పరలోకములో ఉన్న తండ్రి పరలోక దేవుని దృష్టిలో గొప్పవాడై ఉండాలి. సంఘర్షణ, ఒక విశ్వాసికి సంఘర్షణ. నేను భూమి మీద గొప్పవాడిగా ఉండాలా, దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉండాలా? 2 విషయాల్లో మానవులు సంఘర్షణలో ఉన్నారు. భూలోక సంబంధమైన విషయాల్లో గొప్పవాళ్ళుగా ఉండడానికి జీవిత కాలం అంతా మనం ఏం చేస్తాం? మన ధనమంతా ఏం చేస్తాం? మనకున్న శక్తి సామర్థ్యాలన్నీ కూడా భూలోకంలో గొప్పవాళ్ళం కావాలి, గొప్ప ఆస్తి సంపాదించుకోవాలి, గొప్ప ఇళ్ళు కట్టుకోవాలి, గొప్ప కుటుంబంగా ఉండాలి,
గొప్ప పేరు ప్రతిష్టలు రావాలి, గొప్ప ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, గొప్ప జనాంగమును కనాలి. మానవుల యొక్క మనసంతా కూడా భూలోకములో గొప్పవాడుగా ఉండాలి, భూలోకములో గొప్పవాడుగా ఉండాలి. అయితే దేవుడు ఏమన్నాడంటే ప్రభువు దృష్టిలో గొప్పవాడు. వాడికి ధనంతో పని లేదు, వాడికి విద్యతో పని లేదు, వాడికి ఉద్యోగంతో పని లేదు, వాడికి బంధు బలగంతో పని లేదు. ఈరోజు రెండు విషయాలలో మనం ఏ విషయంలో దేవుని సంతృప్తి పరచగలం? భూలోక సంబంధమైన గొప్పతనంతో దేవుని సంతోషపరచగలమా? దేవుని యొక్క దృష్టిలో గొప్పవారముగా ఉండి దేవుని సంతోషపరచగలవారమా? ఈరోజు ఆలోచన చేద్దాం. 14వ వచనంలో అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు. భూలోకంలో చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారులే. యెషయా గ్రంథం 1వ అధ్యాయం తిప్పండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములో ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా మాటలాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు? మానవ లోకాన్ని గురించి ఏమంటున్నాడు? ఆకాశమా, భూమి ఒక సాక్షుల సమూహం. ఆకాశము అందనంత ఎత్తులో ఉంది, భూమి మానవుల పాదముల క్రింద ఉంది కదా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పీఠం అన్నాడు దేవుడు. ఆ సింహాసనమున్న స్థలమును ఒక సాక్షిగా పెట్టాడు, ఆయన పాదములున్న స్థలమును ఒక సాక్షిగా పెట్టి ఏమంటున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు. నేను పిల్లలను కని వారిని గొప్పవారినిగా చేసి తిని గాని వారు ఏమయ్యారు? తిరగబడ్డారు. ఎట్లా తిరగబడ్డారు? ఏది చేయవద్దు అని దేవుడు శాసిస్తాడో వాటి అంతే మనసు. ఏదైనా మనములో మానవుడు తిరగబడ్డాడు. ఏదైనా మనములో శ్రేష్టమైన దేవుని ఇంటిలో ఉంచబడిన మానవుడు దేవునికి ఇష్టలేని కార్యాలు చేశాడు. ఇది తినవద్దు అంటే అది తిన్నాడు, ఇది చేయవద్దు అంటే అది చేశాడు. నేను పిల్లలను కని వారిని గొప్పవారినిగా చేసి తిని గాని వారు నా మీద తిరగబడ్డారు. ఎద్దు తన కామందు నెరుగును, గొర్రె తన సొంత వాని యొక్క దొడ్డిని ఎరుగును గాని నా పిల్లలకు తెలియలేదు, నా పిల్లలకు తెలియలేదు. అవి ఎక్కడైనా విడిచిపెట్టినా ఆ రాత్రి వేళ చీకటబడిన యజమాని ఇల్లు వెతుక్కొని వస్తాయి. రాత్రి వేళ ఎక్కడైనా దారి తప్పిపోయినా తిరిగి యజమాని ఇల్లు కనుక్కొని ఆ ఇంటికి చేరతాయి. నా పిల్లలు తండ్రి ఇంటికి చేరడం లేదు. తప్పిపోయిన గొర్రెల వరే ఉన్నారు నా పిల్లలు, విడవబడిన గొర్రెల వరే ఉన్నారు నా పిల్లలు. అయినా పశువులకున్న జ్ఞానం నా పిల్లలకు లేదు. నా పిల్లలకు యెషయా చాలా కఠినమైన పదాలు ఉపయోగిస్తున్నాడు. 1వ అధ్యాయం 2వ వచనం నుండి, ఎద్దు తన కామందు నెరుగును, ప్రియులారా నా పిల్లలకు తెలివిలేదు అన్నాడు. నా పిల్లలకు తెలివిలేదు. అలాగైతే ఈ కాలంలో బాప్తిస్మిచ్చు యోహాను పుట్టక మునుపు దేవుడు అతని గురించి చెప్పిన సంగతి ఏమిటంటే ఇతడు ప్రభు దృష్టికి గొప్పవాడు, ఇతడు ప్రభు దృష్టికి గొప్పవాడు. ఏమి జరిగింది? బాప్తిస్మిచ్చు యోహాను పుట్టే సమయానికి ఏమి జరిగింది మీరు గమనించండి. బైబిల్ చరిత్రలో మలాకి గ్రంథం, పాత నిబంధన చివరి అధ్యాయము, చివరి గ్రంథం మలాకి గ్రంథం. నూతన నిబంధన మొదటి గ్రంథం మత్తయి సువార్త, మొదటి గ్రంథం మత్తయి సువార్త. మలాకి గ్రంథముతో పాత నిబంధన ముగిసింది. అలాగే మత్తయి సువార్తతో నూతన నిబంధన ఆరంభమైంది. ఈ మధ్య 400 సంవత్సరాల చరిత్ర బైబిల్ గ్రంథంలో లేదు. 400 సంవత్సరాల చరిత్ర బైబిల్ గ్రంథంలో లేదు. మలాకి చెప్తున్నాడు, అరణ్యములో ఒకడు వస్తాడు, కేకవే శబ్దం. యెషయా చెప్పాడు, మలాకిలో రాయబడి ఉంది అనేకమైన ప్రవచనాలు. ఒక వ్యక్తి రాబోతున్నాడు. జకర్యాతో దేవదూత చెప్పినట్లుగా అనేక మంది ప్రవక్తలు వాటిని గురించి ప్రవచించారు. ఒకడు రాబోతున్నాడు. 400 సంవత్సరాలు దాన్ని ఏమంటారంటే మౌన కాలము, సైలెంట్ పీరియడ్ అంటారు.
చరిత్రలో సైలెంట్ పీరియడ్, అది మౌన కాలం. 400 సంవత్సరాల చరిత్ర బైబిల్ గ్రంథంలో లేదు. ఏమైంది ఈ 400 సంవత్సరాలు? మలాకి తరువాత దేవుడు ఎవరితో మాట్లాడడం మానేశాడు. ఏ ప్రవక్త ప్రవచించడు, ఏ యాజకుడు బలులు అర్పించడు, ఎవరు దేవుడు నాకు ఇది చెప్పమన్నాడు అని చెప్పేవాడు 400 సంవత్సరాలలో ఒక్కడైనా లేడు. దేవుడు తన ప్రేమ పూర్వకముగా నిర్మాణం చేసుకున్న మానవ జాతితో దేవుడు దూరం అయిపోయాడు. తనను తాను దూరం చేసుకున్నాడు. వారి మీద ఆయనకు అసహ్యమైంది. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసిద్దను కానీ వారు నా మీద తిరగబడ్డారు. వారిని గురించి నేను ఇక ఆలోచన చేయను. కఠినమైన ఒక నిర్ణయానికి దేవుడు వచ్చాడు. మానవులతో దేవుడు మాట్లాడడం మానేశాడు. ప్రియులారా, 400 సంవత్సరాలు మానేశాడు. ఇశ్రాయేలులో జనులు, అయ్యో మా దేవుడు మాకు దూరం అయ్యాడే, అయ్యో మా దేవుడు మాతో మాట్లాడలేదే, బలులు అర్పించి దేవుని సంతృప్తి పరచుదామా, వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకు సరిపోవునా, కోడెలు యొక్క రక్తం ఆయనకు సరిపోవునా, నా జ్యేష్ఠ కుమారుని ఆయనకిస్తే సరిపోవునా. మానవులందరూ ప్రయత్నం చేస్తున్నారు కానీ తన జ్యేష్ఠ కుమారుడైన ఇశ్రాయేలును దేవుడు దూరంగానే ఉంచాడు. నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఏమన్నాడు దేవుడు? మోషేతో ఏమన్నాడు? ఓ మోషే, నీవు ఫరో దగ్గరికి వెళ్ళు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పు. ఇశ్రాయేలు రాజ్యము, ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క జ్యేష్ఠ కుమారులైతే మిగిలిన ప్రపంచమంతా ఆయన మిగిలిన దత్తపుత్రులు, ఆయన కుమారులుగా స్వీకరించాడు. నా జ్యేష్ఠ కుమారుడు, తండ్రి యొక్క భాగంలో అత్యధిక భాగాన్ని పొందేవాడు జ్యేష్ఠ కుమారుడు. నా జ్యేష్ఠ కుమారుడైన ఇశ్రాయేలు అని నిర్గమకాండంలో 4వ అధ్యాయంలో మోషే ద్వారా సెలవిచ్చాడు. కానీ మలాకి గ్రంథం తరువాత ఆ జ్యేష్ఠ పుత్రుడు దూరంగా వెళ్ళమని తరిమివేసిన వాడుగా చూస్తూ ఉన్నాం. ఏంటి కారణం? దేవుడు మానవులకు ఎందుకు దూరమయ్యాడు? మానవులే వారి యొక్క ప్రవర్తన విసిగించారు కదా. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం మీరు చూడండి. ఓ మానవులారా, ఇశ్రాయేలీయులారా, మీరు మానవులను విసిగించినట్లుగా మీ దేవుని కూడా మీరు విసిగిస్తారా? 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పాడు. మానవులను విసిగించినట్లుగా మీరు దేవుని కూడా విసిగిస్తారా? మానవులను ఏమంటారు? దావీదు ఇలా మాకు అవసరం లేదు అంటారు. సౌలు ఇలా మాకు అవసరం లేదు అంటారు. ఈ రాజులు ఇలా మాకు అవసరం లేదు అంటారు. ఈ ఆరాధన స్థలం మాకు అవసరం లేదు అంటారు. దేవత కావాలంటారు, విగ్రహాలు కావాలనుకుంటారు. సుడి లేదా అగ్ని గుండాలలో మా పిల్లలను దాటించాలి అని అన్ని లేక ఆచారాలకు వారు వెళ్తూ ఉంటారు. అయినా వారి యొక్క అపవిత్రమైన మనస్సును దేవుడు ఓర్చుకొని నిగ్రహము కలిగి 400 సంవత్సరాలు వారితో మాట్లాడకుండా మౌనము వహించి మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయంలో యోహాను యొక్క తండ్రి అయిన జకర్యా దేవాలయములోనికి వెళ్ళి దేవుని ఎదుట ధూపము వేసి, ధూపం అంటే ప్రార్థనే. ఈనాడు మనం ధూపం వేయడం అంటే మళ్ళా ధూపం తెచ్చి వేయాల్సిన అవసరం లేదు. నా ప్రార్థన నీకు ధూపం వలె చేరును అని కీర్తనకారుడు రాశాడు. ధూపం అంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వెలుపల ఆవరణలో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చాడు. ఏం చెప్పాలి? లోపల యాజకునితో దేవుడు ఏది చెప్పాడు, ఆ యాజకుడు వెలుపలికి వచ్చి ప్రజలందరితో దేవుడు ఇలాగున చెప్పాడు అనే సంగతిని చెప్పాలి. ఓ ఇశ్రాయేలు విను, దేవుడు మీ కొరకై ఈ సంవత్సరం అంతా ఈ కార్యాలు చేయబోతున్నాడు అనే సంగతులు చెప్పాలి. జకర్యా వెలుపలికి వచ్చాడు కానీ నోరు తెరచి మాట్లాడలేకపోయాను. అతడు మౌనముగా ఉండను, సైగలు చేస్తున్నాడు. నోటి మాట లేదు, జకర్యాకు నోటి మాట లేదు. ఇప్పుడు జకర్యా చెప్పవలసిన ఒక వర్తమానం జకర్యా గొంతు ద్వారా దేవుడు చెప్పడానికి నిరాకరించాడు. ఆ తరము వారితో ఆయన చేసిన నిబంధనను బట్టి, ఆయన వారి మీద కలిగిన విసుగును బట్టి ఆ జకర్యాను కూడా దేవుడు విసర్జించాడు. నీ తరువాత నీ కుమారుడు, నీ తరువాత
నీ కుమారుడు. ఇప్పుడు కుమారుడు పుట్టాడు, ఎలిజబెత్కి కుమారుడు పుట్టాడు. ఈ కుమారునికి జకర్యా నోరు ఎవరికి ఇచ్చాడు? యోహానికి ఇచ్చాడు. జకర్యా నోరు యోహానికి ఇచ్చాడు. జకర్యా చెప్పలేకపోయాడు, కానీ యోహాను నోటి ద్వారా, స్వరము ద్వారా సర్వలోకమునకు ఆయన సువార్త ప్రకటించడానికి వెలుపలికి వచ్చాడు. ఒక మాట చూద్దాం, గమనించండి. ఆయన గొప్పవాడుగా ఉండడానికి కారణం ఏంటంటే లూకా సువార్త 1వ అధ్యాయం చివరి వచనం 80వ వచనం చూడండి. 80వ వచనం, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శిశువు ఎవరు? జకర్యా ఎలిజబెతుల కుమారుడైన యోహాను, బాప్తిస్మమిచ్చు యోహాను. ఇక్కడ అతను గురించిన ఒక సమాచారం ఏంటంటే, శిశువు ఎదిగి ఆత్మలో బలము పొందు వరకు అరణ్యములో, లేదా అక్కడ రాయబడిన మాట ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు వరకు అరణ్యములో ఉండేను. ఈ మాట జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. జకర్యా ఏమనుకున్నాడు? కుమారుడు పుట్టాడు, వాడు ఇప్పుడిప్పుడే 12 సంవత్సరాలు దాటితే వారిని దేవుని సేవలోకి తెస్తారు కదా. యేసుక్రీస్తు వారు కూడా లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 12 సంవత్సరాలు నిండిన తర్వాత సంగతులు రాయబడి ఉన్నాయి. 12 సంవత్సరాలు నిండిన తర్వాత వారిని దేవాలయంలోకి తీసుకొని వస్తారు, పని కొరకై ప్రత్యేకపరుస్తారు. 12 సంవత్సరాలు దాటిన తర్వాత తీసుకొని రావాలని జకర్యా అనుకుంటున్నాడు, కానీ జకర్యాను దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? అరణ్యములోకి తీసుకొని వెళ్ళాడు. జకర్యా ఏమనుకున్నాడు? యాజక షిలోహు దేవాలయంలోకి తీసుకొని వెళ్ళాలని జకర్యా అరణ్యములోకి తీసుకొని వెళ్ళాలని దేవుడు. ఇప్పుడు ఒక మాట ఆలోచన చేద్దాం. జకర్యా ఏమనుకున్నాడు? ఇంటి యొద్ద యాజక సంబంధమైనటువంటి ఆ నిర్వహణ బాధ్యతలు నేర్చుకోవాలి. ఒక ట్రైనింగ్ పీరియడ్, అతనికి శిక్షణ ఇవ్వాలి. యాజకత్వ శిక్షణ ఇంటి దగ్గర ఇవ్వాలి, షిలోహు మందిరములు ఇవ్వాలని జకర్యా ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పరలోక సంబంధమైన సంగతులు భూలోకములో మానవులందరికీ నేర్పే ఒక ప్రత్యేకమైన శిక్షణ. మానవుల నుండి వేరైతే తప్ప నేర్చుకోలేడు. లోకములో ఉండి ఏ మానవుడు కూడా దైవ సంబంధమైన సంగతులు నేర్చుకోలేడు. కనుక లోకము నుండి వేరు చేశాడు, తండ్రి కుటుంబము నుండి వేరు చేశాడు, ఆ శిలోహ మందిరము నుండి వేరు చేశాడు. అరణ్యములోనికి తీసుకొని వెళ్ళాను. అరణ్యములో ఏ స్కూల్ ఉంది? ఏ ట్రైనింగ్ సెంటర్ ఉంది? ఇక్కడైతే వందల కొద్ది యాజకులు ఉన్నారు. వాళ్ళు చేసేవన్నీ కూడా ప్రతిరోజు యాక్టివిటీస్ అని చూస్తాడు. ఆ ధూపం ఎలా సిద్ధం చేస్తారు, ఆ ధూప వేదిక దగ్గర ఏముండాలి, ప్రదీపములు ఎలా వెలిగించాలి, ఆ మందిరం యొక్క ద్వారములు ఎలా తెరవాలి, ఎలా మూయాలి, మందసభ దగ్గర ఏముంటాయి, గంగాళములు ఏముంటాయి, లోపల సముఖ రొట్టెలు ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా చూస్తూ నేర్చుకోవాల్సిన వాడు ఇప్పుడేమయ్యాడు? వాటికి దూరంగా అరణ్యములోకి వెళ్ళాడు. ఎప్పటి వరకంట? ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు వరకు. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు? ఆత్మలో బలము పొంది. ఇప్పుడు ఈ యోహాను అరణ్యములో ఏం బలం పొందాలి? ఆత్మయందు బలము పొందాలి. ఇక్కడ మనం ఒక మాట జాగ్రత్తగా చూడండి. అరణ్యములో ఏ బలులు లేవు, ఏ యాజకుడు లేడు, అక్కడ ట్రైనింగ్ లేదు, అక్కడ శిక్షణ చేసేవారు ఎవరూ లేరు. ఇప్పుడు యోహానుకి ఒకే ఒక బోధకుడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అనుబోధకుడు ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున ఆత్మనేర్పు సంగతులు ఈ రోజున ఎందుకో అనేక మంది సేవకులు ఫెయిల్ అయిపోతున్నారు, అనేక మంది సేవకులు ఫలించలేకుండా పోతున్నారు. కారణం ఏంటంటే ఆత్మ సంగతులు లేవు లోపల, ఆత్మ సంబంధమైన నేర్పు లేదు లోపల, ఆత్మ సంబంధమైన తర్బీదు హృదయాల్లో లేవు లోపల. మానవుల తర్బీదు మాత్రమే కలిగిన వారు లోకానికి ఏ మేలు చేయలేరు. ఆత్మ సంబంధమైన
తర్బీదులోకి వెళ్ళాలి. ఒక సేవకుడు పిలువబడిన వాడు, దేవుని చేత ప్రత్యేకించబడిన వాడు, ఆత్మ చేత బలము పొందిన వాడైతేనే దేవుని యొక్క ఆత్మ కార్యాలు చేయగలుగుతాడని యోహాను ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, అక్కడ ఎవరు లేరు. ఎవరున్నారు? జకరియా లేడు, ఎలిజబెత్ లేదు, యూదులు లేరు, లేవీయులు లేరు, ఎవరు లేరు. అరణ్యములో ఎవరున్నారు? ఓన్లీ పరిశుద్ధాత్ముడు మాత్రమే ఉంటున్నాడు. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఉంటున్నాడు. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒకడు మానవుడిగా పుట్టినవాడు, యాజకుల తరగతిలో పుట్టినవాడు. అబియా తరగతిలో యాజకత్వం అన్నాడు కదా. 13 తరగతులు వేశాడు దావీదు. 13 వర్గాలుగా తరగతులుగా లేవీయులను నియమించాడు. 13వ వర్గం ఏంటంటే అబియా తరగతి అంటారు దాన్ని. అబియా తరగతిలో ఉన్న యాజకులు అంటారు. ఈ యాజకులలో ఈ జకరియా కుమారుడైన యోహాను ఒకడు. అబియా తరగతిలో కాదు, దేవుని తరగతిలో వచ్చాడు. మెల్కీసెదెకు క్రమంలోనే వచ్చాడు. ఇప్పుడు ఒక మాట ఆలోచన చేద్దాం. అరణ్యంలో ఉన్నాడు. బలమంతా నింపుకోవడానికి ఎంతకాలం పట్టింది? మళ్ళీ ఆ మాట ఒకసారి చదివితే చివరి వచనం, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అంటే అర్థం ఏంటంటే ఫ్రమ్ టు, రెండు ఉన్నాయి. ఎక్కడి నుంచి? పుట్టిన దగ్గర నుంచి ఇశ్రాయేలు ఎదుట నిలబడే కాలము వచ్చు వరకు, ఇశ్రాయేలీయుల యొద్ద నిలిచి దేవుని గురించిన సంగతులు చెప్పే వరకు. ఎక్కడున్నాడు? ఇంట్లో లేడు. ఎక్కడున్నాడు? ఈ కాలము 20 సంవత్సరాలు. అరణ్యములో అతడు నేర్చుకున్న కాలము, దేవుని చేత వాక్యము నేర్చుకున్న కాలము 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. ఎందుకు 20 సంవత్సరాల కాలం యోహానుకు పట్టింది? 20 సంవత్సరాల కాలం యోహానుకు ఎందుకు పట్టింది? ఎందుకంటే లోపల తండ్రి యొక్క వారసత్వ సంబంధమైన క్రియలన్నీ హృదయములో నిండుకొని ఉన్నాయి. హృదయం నిండా ఏమున్నాయంటే పుట్టినది మొదలుకొని ఆ యాజకుల యొక్క వస్త్రధారణ హృదయములో నిండుకొని ఉంది. యాజకుల యొక్క నివాస స్థలము హృదయములో నిండుకొని ఉంది. యాజకులు భుజించే ఆహారము హృదయములో నిండుకొని ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయంలో పాతవి ఖాళీ చేస్తే కొత్త వాటితో నింపడానికి నాకు ఇష్టం. నువ్వు ఖాళీ చేసుకోకపోతే నీ హృదయంలో నింపడానికి ఖాళీ లేదు. నీ హృదయంలో ఏది నింపలేదు. ఎవరైనా దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలంటే ముందుగా లోకంలో ఏవైతే నింపబడి ఉన్నాయో ఇవి ఖాళీ చేసుకుంటే తప్ప దేవుడు ధన సంబంధమైన క్రియలను నింపడానికి ముందుకు రాడు. ఆ పాత విషయాలన్నీ కూడా లోపల నుండి బయటకు తీసివేయడానికి 20 సంవత్సరాల కాలం పట్టింది. 20 సంవత్సరాల కాలం పట్టింది. ఇప్పుడేం కావాలి? ఆ యాజకత్వానికి ఉండేటువంటి ఆ గొప్పతనం అంతా విడిచిపెట్టాలి. దాన్ని అంతా వద్దు అనుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ వస్త్రాలు నాకు వద్దులే అనుకొని నూతన వస్త్రాల దగ్గరికి రావాలి. దేవుడేమన్నాడు? దానికి భిన్నమైన ప్రజలెవ్వరూ ఇష్టపడని ఒంటె రోమముల వస్త్రములు ధరించిన వాడు ఆయన. ఏమయ్యాడు? ఏ వస్త్రాలు ధరించుకున్నాడు? యాజకులు నిలువుటంగీలు కాదు, తల్లిదండ్రులు పుట్టించి ఉంటారు. ఏం చేశాడు? ఈ వస్త్రములలో రక్షణ లేదు. వస్త్రములు రక్షణకు ప్రాధాన్యము కాదు. వస్త్రములు ఏవైనా రక్షణ యొక్క మూల సూత్రములు వేరు. వస్త్రములలో రక్షణ లేదు అని ఆ వస్త్రములు త్యజించిన వాడు. దీనికి 20 సంవత్సరాల కాలం పట్టింది. పస్కా పండుగ 14వ తేదీన, మొదటి నెల 14వ తేదీన పశువు వధించబడుతుంది. ఆ వండిన ఈ ఆహారంలో మొదటిది ఎవరిది? యాజకులది. మొదటిది ఎవరిది? యాజకులు. చాలా బలుల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఏమన్నారు? ఆ పశువును వధించినప్పుడు ఆ మొదటి జబ్బ ఎవరిదవుతుంది? యాజకుల దగ్గర, లేవీయుల దగ్గర. ఆ శ్రేష్టమైన ఆహార పదార్థాల్లో శ్రేష్టమైనవన్నీ వారివే, ప్రథమమైనవన్నీ వారివే, ప్రథమ ఫలములన్నీ యాజకులవే. ఇప్పుడు ఈ 20 సంవత్సరాలలో ఈ భోజనములో రక్షణ లేదు. అన్న పానములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోలేవు. అన్న పానములు దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయనారు. ఈ ఆహారములో రక్షణ
లేదు. ఆహారమును మార్చి అడవి తేనెను మిడతలను ఆహారముగా అంటే మనుషులెవ్వరూ కూడా ఇది గొప్పది అనని వాటిని అతడు తన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. గొంటె రోమ వస్త్రాలు ఎవరైనా గొప్పవంటారా? మిడతలు ఎవరైనా గొప్పవంటారా? మీరందరూ అసహించుకోండి, ఇవి కాదు ప్రాముఖ్యమైనవి, ఇవి కాదు. మూడవది ఏమనుకుంటున్నా, 20 సంవత్సరాలలో నా తండ్రి తన వంతు చొప్పున ఎక్కడికి వెళ్ళాలి? షిలోహులోకి వెళ్ళాలి. దేవాలయంలో దాదాపుగా 5-6 వేల మంది యాజకులు నిరంతరం పనిచేస్తూ ఉంటారు. ప్రధాన యాజకుడు ఏటేటా ఒక్కసారి లోపలికి వెళ్తాడు. ఆ స్థలములోనే ఇశ్రాయేలీయులందరూ కూడి రావాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఒక స్థలానికి పరిమితమైన వాడు కాదు, ఒక ప్రాంతానికి పరిమితమైన వాడు కాదు. మానవుడు ఎక్కడుంటారో భూమి ఎంత ఆయన ఆయన నేత్రము భూలోకమంతటిని సంచరిస్తుంది. ఆయన నేత్రము చూడని స్థలమే లేదు, ఆయన లేని స్థలమే లేదు. ఆయన సర్వాంతర్యామి అని జ్ఞాపకం చేస్తున్నట్లుగా స్థలంలో దేవుని యొక్క రక్షణ లేదు. ఈ స్థలాన్ని దూరం చేసుకోవడానికి 20 సంవత్సరాల కాలము పట్టింది. ఇప్పుడు ఈ 20 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్లో పరిశుద్ధాత్ముడు ఏమి చెప్పాడో అది మాత్రమే యోహాను హృదయంలో ఉంది. పక్కన సహకారిగా ఉండి ఆ దేవుడు ఆయన్ని ప్రోత్సహిస్తూ ఉండగా ఆ తండ్రి యొక్క బలము మాత్రమే, ఆ తండ్రి యొక్క ఆజ్ఞ మాత్రమే యోహాను హృదయంలో ఉంది. ఇప్పుడేమన్నా అంటే ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు వరకు అతడు అరణ్యములో ఉండను. ప్రియుడా, ఉదయకాలంలో ఆలోచన చేద్దాం. నన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకై పిలిస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి విశ్వాసిని దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకే రక్షణలోకి తెచ్చాడు. పని లేని వారు ఎవరు లేరు ఈ లోకంలో. ఎవరో ఇక్కడ సంఘ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి సేవకులు, పరిచారకులు, ఇంకొకరు వారిదే సంఘ బాధ్యత కాదు. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి సంఘములకు బాధ్యుడే. మనమందరము దేవుని యొక్క పని చేయవలసిందే. ఈరోజు దేవుణ్ణి అడగాలి, దేవా నా పని ఏంటి, నేనేం చేయాలి? సంఘములో నేనేమి చేయాలి? చేయడానికి నాకు పని ఇస్తావా? నేను ఇంతకుముందు కూడా ఒకసారి మీద చెప్పాను. నేను స్కాట్లాండ్లో ఒక యవనస్తుడైన పిల్లవాడు, ఎరిక్ లిడిల్ అనేటువంటి పిల్లవాడు, హై స్కూల్ స్టడీస్ నుంచి కూడా రన్నింగ్ రేసులో బాగా ప్రవీణుడైనటువంటి పిల్లవాడు. వాడు ఎదిగిన తర్వాత అనేక విధాలుగా ఆ దేశానికి మెప్పు తెచ్చిన వాడు. ఒలింపిక్ గేమ్స్లో, ప్యారిస్లో జరిగిన ఒలింపిక్ గేమ్స్లో అతడు నిర్ణయించబడినప్పుడు 100 మీటర్స్ రేసు అతడంట 100 మీటర్ల రేసు 14 సెకండ్లో పరిగెత్తాడంట. వరల్డ్ రికార్డ్ అది. 14 సెకండ్లో 100 మీటర్లు పరిగెత్తాడంట. అది ప్రపంచ రికార్డు. ఇంతవరకు దాన్ని తిరిగేసిన వాడు ఎవరు లేరు. 14 సెకండ్లో 100 మీటర్లు పరిగెత్తాడంట. ఆ యవనస్తుడైన పిల్లవాడు 21 సంవత్సరాల వయసులో ఒలింపిక్ గేమ్స్లో 100 మీటర్స్కి వెళ్తే ఆ రోజు ఆడవలసిన సమయం ఆదివారం వచ్చింది, ప్రభుదినం. ఆదివారం నేను పరిగెత్తనని తిరస్కరించాడు. ఆదివారము నేను వెళ్ళను అన్నాడు. అనేకులు దూషించారు, చాలా దూషించారు. పత్రికలన్నీ కూడా గొప్ప దొంగ, దేవుని పేరుతో దేశాన్ని దోచుకున్న అబద్ధికుడు అని చాలామంది చేశారు, వెలివేశారు. రాణి కూడా మాట్లాడి, బ్రిటన్ రాణి కూడా, నా కుమారుడా, నా దేశానికి ప్రతిష్ట, నెక్స్ట్ ఆదివారం రెండు డబుల్ పీరియడ్ ఉండు దేవుని దగ్గర, ఈ వారం ఒకటి ఆడు అని. నో, దేవునికే. ఎందుకంటే నేను పుట్టినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచిన దేవుడు, ఆయన ఆరాధన నుండి నన్ను దూరము చేసుకొనియడు. నేను ఆరాధన చేయవలసిందే. ప్రియులారా, ఆ తర్వాత అది పోయింది, అందరు తిట్టారు. 400 మీటర్ రేస్ వచ్చింది. కోచ్ వచ్చి, నువ్వు ఆడాలని, నేను ఎప్పుడు ఆడలేదు కదా అన్నాడు. నువ్వు ఆడాల్సిందే అన్నాడు. సరే అన్నాడు. వెళ్తే ఆయన రేస్ తెలియదు, 400 మీటర్ల రేస్ ఇప్పుడు ఆడలా. ఒక అతను వచ్చి ఒక స్లిప్ పెట్టాడు. ఆ దాంట్లో ఏముందంటే, నన్ను బలపరచువాని అంది నేను ఏమైనా చేయగలను అనే మాట, ఒక వాక్యం రాసి ఉంది. అది చేతిలో పట్టుకొని పరిగెత్తాడు. ఆ వాక్యాన్ని పట్టుకొని పరిగెత్తాడు. గోల్డ్ మెడల్ వచ్చింది.
గోల్డ్ మెడల్ వచ్చి చాలా గొప్పవాడు కదా అనుకుని 21 సంవత్సరాల వయసులో వీడిని ఇంకా పెద్దవాడిగా చేయాలి, మన దేశానికి ఉపయోగం అని చాలా పొగిడి ఉంచుకోవాలంటే నెక్స్ట్ ఇయర్లో నేను సేవకి వెళ్తున్నానని చెప్పి చైనా వెళ్ళిపోయాడు. 22 సంవత్సరాల వయసులో యవనస్తుడుగా వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ సేవ చేస్తున్నారు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ సేవలోకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ వదులుకొని దేవుడు నన్ను సేవకు పిలిచాడు, సేవకి వెళ్ళిపోయాడు. వివాహమైంది, 2 కుమార్తెలు పుట్టారు. 3వ కుమార్తెకు గర్భవతి అయినది భార్య. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నది. జర్మనీ వాళ్ళు చైనా మీద బాంబులు వేస్తున్నారు, విపరీతంగా బాంబులు వేస్తున్నారు. చాలా అల్లకొల్లలు ఉంది. భార్యను పిలిచి, నువ్వు గర్భవతిగా ఉన్నావు, నేను ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, వెళ్ళిపో, స్కాట్లాండ్ వెళ్ళిపో అని అంటే ఆమె నిరాకరించింది. నో, వెళ్ళాల్సిన బలవంతంగా పంపించేశాడు. పంపించిన తర్వాత నేనేం చేయాలి, చైనా కోసం నేనేం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పైనుంచి మిసైల్స్ పడుతున్నాయి, జనులందరూ చచ్చిపోతున్నారు. ఆ రోగులు చచ్చిపోయే వాళ్ళు బతికించేవాళ్ళు ఎవరు లేరు. పరుగు పందెంలో బాగా ఉన్నవాడు కదా, సైన్యంలోకి వెళ్ళిపోయి ఆ గాయపడిన వాళ్ళని చిన్న చిన్న బండ్ల మీద వేసుకొని పరుగున హాస్పిటల్కి తీసుకురావడం ఈ పని ఎంచుకున్నాడు. చచ్చిపోయే వాళ్ళని బ్రతికించడానికి పరుగున వెళ్ళడం, గాయపడిన వారిని తీసుకురావడం, బాగుపడిన వారిని మళ్ళీ సైన్యంలోకి కుటుంబాలకు చేర్చడం ఈ పనిలో ఉన్నాడు. ఆ రోజు ఒకడు ఆయన చూసి, నువ్వు ఫారినర్వి, మేమంటే మాకు అసహ్యం, నువ్వు మా దేశంలో ఉండటానికి వీలేదు అని గాయపడిన వాడిని తీసుకొని వస్తే అతనే తిడుతున్నాడు. వేరొకడు వచ్చి, నిన్ను తెచ్చినవాడు ఈయనే, నిన్ను బతికించినవాడు ఈయనే అని చెప్పగా అక్కడే అతని ప్రభువుని అంగీకరించాడు. ప్రియులారా, అప్పుడు జర్మనీ వాళ్ళు చైనాని జయించి కాన్సన్ట్రేటెడ్ క్యాంప్స్లో పెట్టారు. ఒక 1000 మంది బట్టే ఒక ఇంటిలో 10,000 మందిని కుక్కారు. అట్లా ఆ కాన్సన్ట్రేట్ క్యాంప్స్లో ఇతను కూడా తీసుకెళ్లారు, ఎరిక్లిడెన్ను కూడా పెట్టారు. పెట్టిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు గుర్తించి, మన దేశానికి గౌరవం ఇచ్చిన వాడు అక్కడ చెరసాల్లో ఉన్నాడు, అతను విడిపించండి అని పంపించగా ఆయనకు విడుదల ఇస్తే ఆయన ఏం చేశాడు తెలుసునా, ఇదిగో నేను కాదు, అక్కడ ఒక సహోదరి ఉంది, ఆ సహోదరి ప్రసవవేదంతో ఉంది, ఆమెను విడుదల చేయండి, నేను ఇక్కడే ఉంటా అని ఆ జైలు నుంచి వెళ్ళడానికి నిరాకరించిన వాడు, జైల్లో ఉండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటే కూడా అతడు ఇతరులకు సేవ చేయడానికే ఇష్టపడి ఇతరులను విడిపించడానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, దానిలో ఉండి విడుదల పొందక ముందే బ్రెయిన్ క్యాన్సర్ వలన చనిపోతూ లాస్ట్లో ఏమన్నాడు తెలుసున, దేవుని ఎదుట ఒకే ఒక్క మాటని ప్రాణం విడిచాడు, ఐ సరెండర్ అన్నాడు. లాస్ట్లో అన్నది ఏమిటంటే, దేవా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా, యవన కాలమా దేవునికి అప్పగించాడు, సేవా జీవితమా దేవునికి అప్పగించాడు, తనకున్న ప్రతిష్ట యావత్తును దేవునికి అప్పగించాడు. దేవుని కొరకే సమర్పించుకున్నవారు దేవుని మాట వినాలి, మానవుల యొక్క మాట కాదు. మానవులలో అనేకమైన ఆధిక్యతలు ఉన్నాయి, మానవులలో అనేక గొప్పతనాలు ఉన్నాయి, కానీ దేవుడు ఏ పని కొరకై మనల్ని గొప్పవారిగా చేయాలనుకుంటున్నాడో ఆ విషయాల్లో మనం దేవుని ఎదుట గొప్పవాళ్ళంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు అన్నాడు కదా 11వ వచనంలో లూకాసు వార్తలో, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అన్నాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేరు అన్నాడు. అరణ్యంలో నుండి బయటకు వచ్చాడు, యొర్దాను దగ్గర నిలబడ్డాడు. ఆయనకి సర్వీస్ ఏంటో తెలిసిన, లిమిటెడ్ పీరియడ్ సర్వీస్, చాలా కొద్ది కాలమే, ఇంకేం చచ్చిపోతాడు. ఎక్కువ కాలం బ్రతికే ఆత్మ చెప్తూ ఉన్నది, నీ సేవ, నీ పరిమితమైన సేవ, ఈ పరిమితమైన సేవలో నీవు జనులకు అన్ని చెప్పాలి, అన్ని విషయాలు చెప్పాలి. సమయము లేదు. ఇప్పుడు ఏం మొదలు పెట్టాడు యోర్దాను దగ్గర ఏమంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, నా వెనుక ఒకడు వస్తున్నాడు, అతని చెప్పుల వారు విప్పుడకైనా నాకు శక్తి చాలదు, నాకంటే బలమైన వాడు ఒకడు వస్తున్నాడు, ఆయన నీటిలోను ఏమన్నాడు, అగ్నిలోను ఆయన మీకు బాప్తిసం ఇచ్చును అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ఒక మాట చెబుదాం, 400 సంవత్సరాలు ఎవరు ఏం చెప్పని కాలంలో, ప్రజలందరూ అయోమయంలో ఉన్న కాలంలో మొట్టమొదటిగా వచ్చేమన్నారంటే, మీ పాపములు ఒప్పుకోండి, మారు మనసు నిమిత్తమై బాప్తిస్మము పొందండి. ఇది సువార్త. కోర్ కంటెంట్ ఏంటంటే, యోహాను యొక్క బోధలో అంశం ఏంటంటే, మీ పాపముల నుండి మీరు విడుదల పొందండి, మీరు మారు మనసు నిమిత్తమై
బాప్తిస్మము పొందండి. ఇది ఆయన యొక్క బోధ, కొద్ది కాలపు బోధ. ఇప్పుడు ఎవరు వింటారు? ఒక రోగినైనా స్వస్థపరచలేదే, ఒక చచ్చిపోయిన వాడినైనా లేపలేదే, ఏ బలి పశువుని బలిపీఠం మీద ఆ బలులు అర్పించలేదే, ఏ పండుగలలో కూడా ప్రముఖుడిగా వచ్చి నిలబడలేదే, కొత్తగా వచ్చి మారు మనసు పొందండి అని ఒకే ఒక మాట ఎప్పుడైతే వెల్లడైందో, వాక్యమైన వారి ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రంతా నిద్రపోలేకపోయారు. మారు మనసు అవసరం. 400 సంవత్సరాలు ఎవ్వరూ చెప్పలేదు. మన పూర్వీకులందరూ చచ్చిపోయారు, మనం కూడా చచ్చిపోతాం. ఈరోజు పాపములోనే ఉంటే మరణమైపోతాం. ఒక్క మాట యోహాను చెప్పిన ఒక్క మాట ఏమన్నాడు? ఆయన మండుచు వెలుగిచ్చు దీపమై ఉండని యేసుక్రీస్తు వారు అన్నాడు. అతడు మండుచు దేవుని యొక్క సేవ కొరకై మండినవాడు, ఆయన హృదయంలో నుండి వచ్చిన వాక్యం అగ్ని వలె నా విశ్వాసం లేదా యూదుల యొక్క హృదయాలలోకి చొచ్చుకొని వెళ్ళగా వారందరూ ఏమంటున్నారంటే, ఈ వాక్యము మా హృదయాలను వెలిగించింది. అందరేమంటున్నారు? వచ్చి శుద్ధీకరణ పాపము గల మానవుడు నీళ్లలో మునిగి శరీరమును శుద్ధి చేసుకున్నట, పాపము నుండి విడుదల పొందుట. దీన్ని ఏమంటారంటే శుద్ధీకరణ ఆచారము అంటారు. లేదా యొర్దాను నదిలో మునుగుట ద్వారా వారు ఏమయ్యారు? శుద్ధులయ్యారు. కానీ ఇందులో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, శుద్ధీకరణ ఆచార ప్రకారము 6 బాణాల నీళ్లు అక్కడ ఉండి వారు శరీరమును శుద్ధి చేసుకొని విందులోకి వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నీళ్లు కాదు శుద్ధి చేసేవి, ఈ ద్రాక్షారసము, నీళ్లను ద్రాక్షారసముగా చేసి ఈ ద్రాక్షారసము శుద్ధి చేయబడుతుంది. అందుకే తల్లితో నా సమయం ఇంకా రాలేదు. ఏమిటి? శుద్ధి చేసే రక్తము భూలోకములకు వెల్లడి అయ్యే కాలం రాబోతున్నది. యోహాను ప్రకటించిన వాక్యం అదే. ఏమన్నాడు? ఆయన ముందు వెళుతూ ఉండగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను యేసుక్రీస్తుని ఎప్పుడైనా చూశాడా? ఎక్కడైనా కలుసుకున్నాడా? ఎప్పుడైనా మాట్లాడాడా? ఆయనతో ఎప్పుడైనా సహవాసం ఉందా? మొట్టమొదటిసారిగా పక్కన అంద్రేయ మరొక శిష్యుడు పక్కన వస్తూ ఉండగా యేసయ్య ముందు నడిచి వెళ్తున్నాడు. వాళ్ళిద్దరికి ఏం చూపించాడు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు ఏమి నేర్చుకున్నాడు? అరణ్యములో యేసు రాబోతున్నాడు. ఆయన రక్షకుడిగా శిలువలో మరణించబోతున్నాడు. ఆయన రక్తము ద్వారా పాపక్షమాపణ ఉంది. ఆయన నీ వెనుకనే వస్తున్నాడు అనే సంగతి తెలియచేయబడగా హృదయంలో నింపుకొని యోహాను చేసిన ప్రకటన ఏమిటంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆలోచన చేద్దాం. నేను ముగిస్తాను. ఆలోచన చేద్దాం. ఈరోజు పిలువబడ్డావా? 9వ అధ్యాయంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో దేవుడు సౌలుతో ఛాలెంజ్ చేశాడు. దమస్కు మార్గంలో వెళుతూ ఉండగా ఛాలెంజ్ చేశాడు. మునికోళ్ళకు ఎదురుతున్నట్టు నీకు సాధ్యమా? ముళ్ళు ఎదురుగా ఆ కొక్కీలుంటే కాళ్ళతో దాన్ని తంతవా? ఏమైంది? గుచ్చుకుంటే జాగ్రత్త, రక్తం గారిద్ది జాగ్రత్త. మునికోళ్ళకు ఎదురుతున్నట్టు నీకు సాధ్యమా? ఆకాశము నుండి నాకు వినబడిన ఆ వర్తమానములకు నేను అవిధేయుడను కాలేదు. అపొస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయంలో అగ్రిప్ప దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు, నేను అవిధేయుడను కాలేదు. ఏమైపోయింది? ఆ కళ్ళు గుడ్డి అయిపోయినాయి, పొరల వంటివి కమ్మినాయి, లోకాన్ని చూడలేడు. ఇప్పుడు ఇంతవరకు చూసిన లోకాన్ని దేవుడు ఏం చేశాడు? మూసివేశాడు. పౌలు యొక్క కళ్ళను మూసివేశాడు. అంధుడయ్యాడు. చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. నీ రక్షకుని నేనే. ప్రభువా నీవెవడు? నీకు రక్షణ కలుగ చేయవాడు ప్రజల ఎదుటను, అధికారుల ఎదుటను, ప్రధాన ఎదుటను నా నామమును భరించుటకై నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నావు. ఏర్పరచుకున్నాడు.
ఆయనను ఏర్పరచుకున్న తర్వాత ఆయన వాక్యాన్ని లోపల నింపడానికి దేవుడు ఏం చేశాడు తెలుసునా? దేవుని యొక్క మాట నాకు వినబడినప్పుడు దానికి అవిధేయుడును కాలేదు. నేను పెద్దలైన వారిని ఎవరిని సంప్రదించలేదు, కానీ అరేబియా దేశంలోకి వెళ్తే 3 సంవత్సరములు అక్కడ ఉంటుంది అన్నాడు అపొస్తలుడైన పౌలు. 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. పౌలు తన హృదయంలో ఉన్న పాత అహంకారం, మతభక్తి, మతమౌఢ్యం, మతములో ఉన్నటువంటి సమస్తమైన దురహంకారం అంతా లోపల నుండి వెలుపలకు పోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు పట్టింది. నేను ఒక మాట చెప్తున్నాను, లోపలివి తీసివేయడానికి చాలా కాలం పట్టింది, కానీ నింపడానికి ఎక్కువ కాలం పట్టదు. ఈ రోజున దేవుడు నీ హృదయంలో ఎందుకు నింపటం లేదంటే, నీ హృదయంలో ఉన్న పాతవి నువ్వు ఇంకా 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 ఆనందిస్తూనే ఉన్నావు, వాటి ఎందుకు సంతోషిస్తూనే ఉన్నావు కనుక దేవుడు నిన్ను నింపాలనుకుంటున్నాడు. నింపడానికి ఆయనకు అవకాశం నువ్వు ఇవ్వడం. 3 సంవత్సరములు అరేబియాలో ఉంటుంది. పాతవన్నీ 3 సంవత్సరాల్లో ఆ ధర్మశాస్త్రమును, అహంకారమును, ఆ గర్వమును, ఆ విద్య గర్వాన్ని, ఆ ధన గర్వాన్ని మొత్తాన్ని విడిచిపెట్టిన తర్వాత అప్పుడు నింపబడ్డాడు. ఒక మాట చెప్పకుండా ఉండలేదు. మొరియా పర్వతం లేదా హోరేబు కొండ మీద మందలు మేపుతూ ఉండగా ఆ మోషేతో పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. పొదలో నుండి దేవుడు మోషే అని పిలిచాడు. పొద కాలుచున్నదిగా, మండుచున్నది కానీ కాలిపోలేదు. పొద కాలుచున్నది కానీ మండుచున్నది కానీ కాలిపోలేదు. మండుచున్నది కానీ ఇది ఏమిటో అని వెళ్ళాడు. ఇప్పుడు ఏమన్నాడు? పొద దగ్గరికి వెళితే పొదలో ఏమన్నా అర్థమవుతాయి. పొదలో ఏమన్నది? దేవుడు ఉన్నాడు. ఇదిగో నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నా పని కొరకై నిన్ను ప్రత్యేకపరచుకున్నాను. ఎన్ని క్షణాలు ఉంటుంది ఆ పొదలో దేవుడు? ఆ దర్శనం కలిగిన వెంటనే దానికి అవిధేయుడు కాల. మళ్ళీ నేను చెప్తున్నా, ఆ దేవుడు మనతో మాట్లాడుతున్న కాలంలో వాక్యము అగ్ని, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు కదా. వాక్యం అగ్ని. ఏ వాక్యము చేత అయితే నీ హృదయాన్ని మండించాడో ఆ మండించిన దానికి ఇక జీవితంలో మీరు వెనుక తిరగవద్దు, అవిధేయులు కావద్దు, ఆలస్యం చేయవద్దు. ఆ మాటకు అగ్నికి వెంటనే మీరు విధేయులు కండి అంటున్నాడు. మోషే అక్కడే విధేయుడయ్యాడు కనుక దేవుడు అతని పని కొరకై వినియోగించుకున్నాడు. దేవుని చేత గొప్పవానిగా చేయబడిన వాడు మోషే. ఈరోజు ఆలోచన చేద్దాం. నేను మోషే వలె లోపలివి ఖాళీ చేసుకున్నాం. బాప్తిస్మ యోహాను వలె లోపల ఉన్న పాత విషయాలు ఖాళీ చేసుకుందాం. పౌలు వలె లోపల ఉన్నవి ఖాళీ చేసుకుందాం. అందువల్ల కొరింథీ 1వ పత్రిక 1వ అధ్యాయంలో లోకములో ఘనులైన వారిని సిగ్గుపరచుటకై బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకై ఏమన్నాడు అక్కడ? అవిధేయులైన వారిని లేదా విద్య లేని పామరులను దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనమందరము ఏమన్నాడు? అపొస్తలుడైన పేతురు ఏమంటాడు? మనము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. ఏర్పరచబడిన వంశం. ఏర్పాటు లేకుండా ఏ వ్యక్తి దేవుణ్ణి నమ్మలేడు. ఏర్పాటు లేకుండా ఎవడు దేవుని బల దగ్గరికి రాలేడు. ఏర్పరచబడిన వంశం. నిష్ఠ ఉన్నదా? నియమం ఉన్నదా? పాతవన్నీ ఖాళీ చేసుకున్నావా? నింపే దేవుడు నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగన దేవుడు తన కృప ద్వారా, తన ఆత్మ ద్వారా మన హృదయములను నింపి కాపాడును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడు, మీ పాదాలకు స్తోత్రం.